బీఆర్ఎస్ కాంగ్రెస్ మజ్లిస్కు ఓటేస్తే ఇక్కడ ఇక్కడ షరియత్ పాలన అంట. అధికారంలోకి రాగానే ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తాం. మీరు అధికారంలో పిచ్చోళ్ళ అయ్యలు. నువ్వు అమిత్ షా, నువ్వు ఈ దేశానికి రెండోసారి హోంమంత్రి అయ్యా, నువ్వు అధికారంలోనే ఉన్నావు. ఈ పిచ్చి పాలన పాడైపోయిన ఏం మనుషులు మీరు, ఈ దేశాన్ని ఎట్లా చేయబడరు మీరు? 2 సార్లు నువ్వు ఉప ప్రధానివయ్యా, నువ్వు ఈ దేశ హోంశాఖ మంత్రివి. నువ్వు అధికారంలో చూడేది నీ బొందా? షరియత్ పాలన అధికారంలో రాగానే ముస్లిం రిజర్వేషన్ తీసేస్తున్నాడు. ఎవడొద్దానని నేను తీసేయకుండా ఇప్పుడు అధికారంలోనే ఉన్నావు కదా. అంటే ఇది బ్లాక్మెయిలే కదా, మోసమే కదా ఇదంతా. తెలంగాణలోనే ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు న్యాయం చేస్తాం. చేసినావు. రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1గా స్టేట్ చేసినావు. దేశంలో నెంబర్ 1 నువ్వు ఎట్లా చేస్తావు? నీ రాష్ట్రం దోపిడీగాళ్ళు దొంగల ముఠ ఉండే గుజరాత్ నెంబర్ 1 మోసాల లోపల. నువ్వు మమ్మల్ని ఏడ చేస్తావు? నువ్వు ఆదాని అంబానీలోనే మోదీని తీసుకొచ్చి ఈ తెలంగాణలో ఏం చేస్తావా? తెలంగాణ ఇల్లు కట్టుకుని ఇల్లు బతుకుతారా? మరి మీరు దొంగలంతా ఆడబెట్టి నువ్వు తెలంగాణ నెంబర్ 1 చేస్తా అంటవేంది? పైసలన్నీ నిన్నకాడి దోసుకుపోయి. రేవంత్ విను, ఈసారి తెలంగాణలో బీజేపీకి 10 సీట్ల కంటే ఎక్కువ వస్తాయి. 2 సీట్ల కంటే ఎక్కువ రాపో. వస్తే 2 సీట్లు, లేకుండా ఒకటి కూడా రాదు మీకు. నేను చెప్తా ఉన్నా, రేవంత్ తరపున నేను మాట్లాడుతున్నా. నేను రిప్రజెంటేటివ్ని రేవంత్ తరపున. రాహుల్ ఇచ్చిన హామీలు ఏవి అమలు కావు. ఇదే మరి మీ సుఖమైన వాళ్ళు. మీరు ఒక్క హామీ అమలు చేయనటువంటి తుచ్చపు పాలన చేసిన దుర్మార్గులు మీరు. అసలు మిమ్మల్ని నమ్మరు. బీజేపీకి ఓటేసినంత పిచ్చి సన్నాసి ఎవరు లేడు. ఇవి జిహాద్ డెవలప్మెంట్కు మధ్య జరుగుతున్నటువంటి ఎన్నికలు అంట. ఇటువంటి మత చిచ్చు పెట్టుడు కదా మీరు. భువనగిరి సమరం హోంశాఖ మంత్రి మొన్న చెప్తారా? హోంశాఖ మంత్రి నువ్వు, నరేంద్ర మోడీ గుజరాత్ ముఠా మొత్తం వచ్చి పొల్లు దండాలు పెట్టినా మీకు 1 సీటు కూడా రాదు. మీరు ఒకవేళ దేవుడు దయచేస్తే 2 సీట్లు తప్ప అంతకన్నా మీరు సచ్చి గిలగొల కొట్టుకున్నా మీకు రావు. ఇది మీ బతుకు. ఇక మీరు ఎక్కువ మాట్లాడినవని వేస్ట్గా. భువనగిరి సభలో నేడు రాష్ట్రంలో మోడీ టూర్ అంట. నారాయణపేట ఎల్బీ స్టేడియం సభలకు హాజరవుతున్నాడు. రేపు తెలంగాణకు అమిత్ షా వనపర్తి వికారాబాద్లో ప్రచారం. ఇలా అమిత్ షా మోడీ సభకు నేను ఎన్కౌంటర్ ఇస్తా సాయంత్రం.